శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వేదవ్యాస భగవానుడు సాక్షాత్ త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. ఆయన 4 ముఖములు లేనివాడే కానీ సాక్షాత్ బ్రహ్మ వంటివాడు. ద్విబాహురపరోహరి 2 చేతులతో ఉండేవాడే కానీ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు. అఫాలలోచన శంభు 3వ కన్ను లేనివాడే కానీ సాక్షాత్ శంకరుడు. భగవాన్ బాదరాయణ. ఆ వేదవ్యాస భగవానుడు అంతటి గొప్పవాడు. అటువంటి వ్యాసుడు మళ్ళీ ధర్మరాజు గారికి దర్శనాన్ని అనుగ్రహించి అశ్వమేధయాగాన్ని చేసి మనసులో ఉన్నటువంటి చింతని పోగొట్టుకోమని ఉపదేశం చేస్తే ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేయడానికి కావలసినటువంటి ఆ వ్యవస్థనంతటినీ కూడా చేసుకుని హిమవత్ పర్వత ప్రాంతంలో మరుత్తుడు దానం చేసినటువంటి బంగారాన్ని బ్రాహ్మణులు నిక్షేపించిన విషయం వ్యాసుడి ద్వారా విని ఉన్నాడు కనుక ఆ బంగారాన్ని సమీకరించి తీసుకుని వచ్చి ఆ అశ్వమేధయాగం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడి ఆ యుయుత్సుణ్ణి తర్వాత విదురుణ్ణి వాళ్ళిద్దరినీ కూడా నగర రక్షణ కొరకు నియమించాడు. అట్లాగే ఆ మిగిలినటువంటి వారిని అందరినీ కూడా అప్రమత్తుల్ని చేసి తాను హిమవత్ పర్వత ప్రాంతానికి బయలుదేరుతూ అగ్నులను ఆరాధన చేసి ఇంద్రుణ్ణి దేవతలను అందరినీ కూడా పితృదేవతల్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధతో ఆరాధించినటువంటి వాడై పురోహితుడైనటువంటి ధౌమ్యుడికి ప్రదక్షిణం చేసి ఆశీర్వచనం తీసుకొని బయలుదేరి తన సోదరులతో కలిసి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకుని నలుచదరంగా సమతలంతో ఉన్నటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని ఎంచుకొని ఆ రోజు రాత్రి అక్కడ విడిది చేశారు. వేదవ్యాస భగవానుడు వాళ్ళకి దర్శనమిచ్చి ఆ రోజు విశ్రాంతి తీసుకుంటే మరునాడు ఉదయం శివారాధన చేసి ఆ శివానుగ్రహంతో ఆ స్వర్ణాన్ని పొందవచ్చు అని తెలియచేయడం జరిగింది. అప్పుడు ఆ పాండవులందరూ కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా నిష్టని నియమాన్ని పాటించారు. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతోటి చక్కగా పడుకుని మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములను తీర్చుకుని ఆ ధౌమ్యుడు వ్యాసుడు చెప్పినటువంటి రీతిలో శివానుగ్రహం కోసం పూజ చేయడం కోసమని సిద్ధపడ్డారు. దర్భలను పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసి దాని మీద శివుణ్ణి నిలిపి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలతో ఆయనని సంప్రీతుణ్ణి చేసి ఆరాధన చేసి తదనంతరం ముఖ్యమైనటువంటి ప్రమదగణాలకి కుబేరుడికి మణిభద్రుడికి ఇతరమైనటువంటి భూతములకు యక్షులకు మంత్రపూర్వకంగా చేయవలసినటువంటి ఉపచారములన్నిటినీ కూడా చేసి ఆ స్వర్ణమంతా ఎక్కడ ఉన్నది అని చెప్పబడుతోందో ఆ ప్రదేశానికి చేరుకున్నటువంటి వారై ఎర్రని గంధంతో పుష్పాలతోటి ఆ ప్రదేశంలో పూజ చేసి అప్పాలు
పేలాలు మొదలైనటువంటివి ఇతర పదార్థములు నివేదన చేసి అక్కడ ఉండేటటువంటి భూతములకు తృప్తి చేసి తర్వాత మహాబలురైనటువంటి వారిని సైన్యంలో ఉన్న వారిని పిలిచి ఆ ప్రాంతాన్ని తవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు ధర్మరాజు. ఆ ప్రాంతాన్ని తవ్వితే అందులోంచి వెలుగులు విరజిమ్ముతూ విశేషమైనటువంటి స్వర్ణనిధి ప్రకాశించింది. చాలా సంతోషపడిపోయినటువంటి భీమార్జునుల సహదేవులు ధర్మరాజు గారు కలిసి ఆ బంగారాన్నంతటినీ కూడా బాగా బలం కలిగినటువంటి వారికి అప్పచెప్పి మొయ్యమని బళ్ళల్లో సర్దించారు. ఆ ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద, అలాగే అనేక వేల బళ్ళల్లోకి దాన్నంతటినీ కూడా సర్దారు. సర్ది గాడిదలకి కొంత ఎత్తించారు. కొన్ని వేల బళ్ళతో ఈ బంగారాన్నంతటినీ తీసుకుని వారు రాజధాని నగరానికి తిరిగి వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి సమయంలో వారు పొందినటువంటి ఆ స్వర్ణనిధికి అక్కడ ఉన్నటువంటి మనుష్యులు కానీ, శత్రువులు కానీ, దేవతలు కానీ ఆశ్చర్యచకితులయ్యారు. ఈలోగా హస్తినాపురానికి శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితోటి సాత్యకితోటి కలిసి వచ్చారు. ఆపద్బాంధవుడు, ఎప్పుడు ఎవరికి ఏ ఆపద కలుగుతుందో త్రికాలజ్ఞుడై తెలిసిన్నవాడు కనుక వాళ్ళని ఆదుకోవడం కోసం సరి అయినటువంటి సమయంలో ఆయన వస్తూ ఉంటారు. కాబట్టి ఆ కృష్ణ భగవానుడు హస్తినాపురానికి వస్తే యూచ్చుడు వెళ్ళి గబగబా వారికి స్వాగతం చెప్పి తీసుకొచ్చాడు. ఆ కృష్ణ పరమాత్మతో సుభద్ర కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ యుయుచ్చుడు స్వాగతం పలికి లోపలికి తీసుకొచ్చిన తర్వాత విదురుడు ముందు నడుస్తుండగా లోపలికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ, బలరాముడు, సాత్యకి, ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, కుంతీదేవిని దర్శించి నమస్కరించి ప్రేమపూర్వకంగా వాళ్లతో మాట్లాడిన తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు కలిసి వారిని పూజించి విదురుడు మొదలైనటువంటి పెద్దలందరినీ కూడా పలకరించి అతిశయమొప్పగా సంతోషంగా కూర్చుని ఉన్నారు. అటువంటి సమయంలో ఆ ఉత్తర గర్భిణి అయి ఉన్నది, అభిమన్యుని యొక్క భార్య. ఆ ఉత్తరకి ప్రసవం జరిగింది. లోపల ఉన్నటువంటి దాది పరమ సంతోషంతో పరిగెత్తుకొచ్చి కుమారుడు కలిగాడని, పాండవ వంశాంకురం జన్మించిందని తెలియచేసింది. బయట ఉన్నటువంటి జనమందరూ ఆ శుభవార్త విని ఎంతో సంతోషించారు. కానీ ఆ దాది మళ్ళీ బాలుడు మృతజాతుండని ఆలోనన ఏడ్పు బెరయ అలమట నచ్చో ఆ లలనలు ఉగ్గడించిన తేలిరి శోకమున జనులు ధీర విచార. ఏ స్త్రీలైతే బయటికి పరిగెత్తుకొచ్చి కుమారుడు జన్మించాడు అని చెప్పారో వాళ్లే మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి పరిగెత్తుకొచ్చి మృత శిశువు జన్మించాడు, పిల్లవాడు జన్మించాడు, కానీ ఆ పిల్లవాడికి ప్రాణం లేదు, చనిపోయి ఉన్నాడు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాహాకారాలతో పెద్దగా రోదన చేయడం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మకి విశేషమైనటువంటి బాధ మనసు యందు శరీరమునందు కూడా కలిగింది. ఎందుచేత అంటే పాండవులు ఆయనకి ప్రాణప్రదమైనటువంటి వారు. అటువంటి పాండవుల యొక్క వంశాంకురం కేవలం ఉత్తరాగర్భమునందు మాత్రమే ఉన్నది. అటువంటి ఉత్తరాగర్భస్థుడైనటువంటి శిశువు మృత శిశువై జన్మించడం, దాని చేత పాండవులు బాధపడతారు అనేటటువంటి విశేషం శ్రీకృష్ణ పరమాత్మకి విశేషంగా బాధకి కారణమైంది. ఆ కుంతీదేవి పరిగెత్తుకుంటూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, గతి నీవే నాకు మత్సంతతికిని నీ అల్లు కుర్ర తనయుడు పుట్టెన్మృతుడై క్రూరుండగు గురుసుతిని ఇషీకాస్త్రవహ్ని చూడిన కథనన్. ఓ కృష్ణ, నువ్వు తప్ప నాకు కానీ నా బిడ్డలకు కానీ వేరు గతి అయినటువంటి వాడు లేడు. నీ అల్లుడి యొక్క కుమారుడు ఇవాళ మృత శిశువై జన్మించాడు. ఆ గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ విశేషమైనటువంటి క్రోధంతో ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం ఆ ఉత్తరాగర్భంలో ఉండేటటువంటి శిశువుని కూడా చెనకింది. ఆ కారణం చేత ఆ పిల్లవాడు చనిపోయాడు. దేవకీపుత్ర, సంజీవితు చెయ్యవే అబ్బాలు అద్దారుణాస్త్ర సంప్రయోగంబునడు అప్పుడు కృపాగరిష్ఠుండవై చేసితి ప్రతిన కాచెద అవశ్యమును ఉత్తరాగర్భజనితు నేనని బాలు బ్రతుకు తోడిద నాకు బ్రతుకు ద్రుపదతనయా సుభద్రలు ధర్మజుండు అనుజులా శిశువు సంజీవితు చెయ్యకొన్న బ్రతుకరు
అన్వయమున కుదక పిండ ప్రధానంబులెడలు మత్స్యనందనయును ఒరడింపబడియనొకనాడు నీ చేత దాని ఆర్తి కరుణ తలుగవయ్యా. ఓ దేవకీపుత్ర, కృష్ణ పరమాత్మ, సంజీవితు చెయ్యవే అబ్బాలు. మృత శిశువై ఆ పిల్లవాడు మరణించినటువంటి వాడు పుట్టాడు కదా, ఆ దారుణాస్త్ర సంప్రయోగంబునప్పుడు కృపాకరిష్టుండవై చేసితి ప్రతిన. ఒకానొకప్పుడు ఆ అశ్వత్థామని భీమార్జునులు వెంబడిస్తే ఆ సౌప్తిక పర్వంలో ఉపపాండవులని దృష్టజ్యుమ్నుడిని సంహరించినటువంటి అశ్వత్థామ పారిపోయి వ్యాసాశ్రమంలో ఉంటే ఈ భీమార్జునులు వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ రథసారథ్యం చేసినప్పుడు భయపడిపోయినటువంటి వాడై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి అపాండమవ్వాలి అని సంకల్పం చేసి ఉన్నాడు. ఆయన సంకల్పం కారణంగా ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా చెనకబడతాడు అని తెలుసుకున్నటువంటి నువ్వు ఆనాడే ప్రతిజ్ఞ చేశావు. ఆ దారుణాస్త్ర సంప్రయోగంబునప్పుడు కృపాగరిష్ఠుండవై చేసితి ప్రతిన. ఆ అస్త్రప్రయోగ సమయంలో ఓ అశ్వత్థామ, నువ్వు ఉత్తరాగర్భాన్ని చెనకాలని ప్రయత్నం చేసినా ఆ పిల్లవాణ్ణి నేను కాపాడతాను అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. కాబట్టి కాచత నవస్యమును ఉత్తరాగర్భజనితు నేనని బాలు బ్రతుకుతోడిద నాదు బ్రతుకు. ఆ పిల్లవాడిని బ్రతికిస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కదా, ఇప్పుడు ఈ పిల్లవాడు బ్రతికితేనే నేను బ్రతుకుతాను అంటూ కుంతీదేవి, నేను కాదు నాతో పాటుగా ఇప్పుడు ఈ పిల్లవాడి ప్రాణాల మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు అంటే ద్రుపద తనయా సుభద్రులు ధర్మజుండనుజులా శిశువు సంజీవితు చెయ్యకున్న బ్రతుకరు. ఉన్న ఒకే ఒక వంశాంకురం కనుక ఈ పిల్లవాడు బ్రతకకపోతే ద్రౌపదీదేవి బ్రతకదు, సుభద్ర బ్రతకదు, పాండవులు బ్రతకరు, నేను బ్రతకను. చిట్ట చివరికి వంశంలో పిండ ప్రదానం చేసేవాళ్ళు, ఉదక ప్రదానం చేసేవాళ్ళు కూడా లేకుండా అయిపోతారు. మత్స్యనందనయును ఒరడింపబడియనొకనాడు నీ చేత. ఆ మత్స్యరాజుపుత్రి, విరాటరాజపుత్రి అయినటువంటి ఉత్తర నీ చేత ఒకనాడు ఓదార్పబడింది. నీకేం బెంగలేదమ్మా, నీ గర్భాన్ని నేను కాపాడతానని మాట ఇచ్చావు. కాబట్టి మత్స్యనందనయును ఒరడింపబడియనొకనాడు నీ చేత దాని ఆర్తి కరుణ తలుగవయ్యా. ఇవాళ ఆ కలిగినటువంటి బాధని తొలగించవలసినది అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి మొరలు పెట్టి ప్రార్థన చేసింది. సుభద్ర కూడా ప్రార్థన చేసింది. వెంటనే కృష్ణ పరమాత్మ బయలుదేరి ఆ సూతికా గృహంలోకి, పురిటింటిలోకి వెళ్ళి చూశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఉత్తరతో, అరిగో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు, వినయంగా లేచి నమస్కారం చెయ్యి అని అడిగితే వెంటనే ఆమె లేచి కృష్ణ పరమాత్మని చూసినటువంటిదై ఆర్తితో, ఈ శిశువు తిరిగి నీ చేతనే బ్రతికింపబడాలి, నీ మేనల్లుడి కొడుకు నిజంగా నీకు ఇష్టుడైతే కృష్ణ, ఈ పిల్లవాడిని చంపడం అశ్వత్థామకి సాధ్యమా? నువ్వు ఉదాసీనంగా ఊరుకోబట్టి కదా చంపగలిగాడు. భర్తని కుమారుణ్ణి పోగొట్టుకున్న తర్వాత ఇక నేను జీవించి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఈ కుమారుడు లేకుండా నేను బ్రతకలేను అని చెబుతూ, పద్మనాభుండు వచ్చిన బాలు జంక పెట్టుకొని పోయి మృక్కింతు ప్రీతి యొసగనని తలంచుచు నుండితి అమ్మనోరథంబు విఫలంబుకా చేసే ద్రౌణి పేర్చి. శ్రీకృష్ణ పరమాత్మ వస్తే పాండవ వంశాంకురము అని నేను ఎత్తుకుని తీసుకొచ్చి నీకు నమస్కారం చేయించాలి అని చెప్పి ఎంతో ఆశ పెట్టుకున్నాను. పాండవ వంశాంకురాన్ని చూసి నువ్వు ఎంతో సంతోషిస్తావు అని మనసులో కలలు కనేదాన్ని. ఇన్ని కలలను కూడా ఆ ద్రోణాచార్యుడి కుమారుడైనటువంటి అశ్వత్థామ అస్త్రప్రయోగం ద్వారా వమ్ము చేశాడు అని ఆమె బాధపడుతూ, తాత లోకగురుడు దామోదరుడు వచ్చియుండ లేచి మ్రొక్క ఉజ్వలాంగ ధర్మవేది అయిన తండ్రికి పుట్టి అధర్మపరుడవకుట తగుని నీకు. ఆ పిచ్చి తల్లి ఆ మృత శిశువు వంక చూసి, నీకు తాతగారు ఆ కృష్ణ పరమాత్మ మహానుభావుడు, లోకములన్నిటికీ కూడా సంరక్షకుడు, అటువంటి వాడు నిన్ను చూడ్డానికి వస్తే లేచి నమస్కరించడం మానేసి అట్లా పడుకుని ఉంటావా? పరమధర్మాత్ముడైనటువంటి అభిమన్యుని యొక్క కుమారుడివి కదా, నువ్వు కూడా ధర్మ పరిపాలన చేసి అటువంటి పెద్దలు వచ్చినప్పుడు నమస్కారం చెయ్యవద్దా అని ఆమె బాధపడి, కనువిచ్చి గొంతి చూడుము
నను చూడుము ద్రుపద నృప తనయ చూడుము నీ జనకుని తల్లి సుభద్రం తనయా చూడు తల ఎత్తి దరహాసముతోన్. ఓ పిల్లవాడా, లేచి అదిగో కుంతీదేవి వంక చూడు, నన్ను చూడు, ఆ ద్రుపదుని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి వంక చూడు, నీ తండ్రి యొక్క తల్లిగారు నాయనమ్మ అయినటువంటి ఆ సుభద్ర వంక చూడు అని ఆ పిల్లవాడిని పట్టుకుని ఏడుస్తూ మూర్ఛతోటి నేల మీద పడిపోయి మళ్ళీ ఆమె లేచి తెలివి తెచ్చుకొని రక్షించు రక్షించు అని కృష్ణ పరమాత్మ యొక్క పాదములను పట్టుకుని ఏడుస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ పరమదయతో కూడుకున్నటువంటి వాడై భయపడకు భయపడకు అని చెప్పి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆయన తన సంకల్పం చేత అణిచివేశాడు. ఆ తర్వాత ఆ మృత శిశువుని, ఆ పిల్లవాడి యొక్క శవాన్ని మంచం మీద పెట్టమని ఆయన ప్రతిజ్ఞ చేయడం ప్రారంభం చేశాడు. ఎందుకని అంటే మళ్ళీ ఆ పిల్లవాడిని బ్రతికించడం కోసం. అది ఆయన పాండవులకు చేసినటువంటి మహోపకారం. మీద బొంకగుమాట ఏ మీరు వినగనాడ ఇబ్బాలు బ్రతికింతు చూడు డకిలజనులునిప్పుడు తేలుండు సంతసమున దీని విని పాండవులు ప్రీతి నునువారు. మీ అందరూ కూడా చూడండి, నేను ఎప్పుడూ కూడా అబద్ధం ఆడేవాణ్ణి కాను. నేను ఒకనాడు ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవం. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏ ఆపద రాకుండా అడ్డుపడి కాపాడతాను అని చెప్పాను. ఏ మాట నేను చెప్పానో ఆ మాట వమ్ము కావడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ పిల్లవాడిని బ్రతికిస్తాను, మీ అందరూ చూసి సంతోషించండి అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయడం ప్రారంభం చేశారు. పగరయడనైన ఏ బొంకు పలుకనేని సమరముఖమున ఎన్నడు జలిత వృత్తిన్ బిరిది కడుగిడనేని ఈ పిన్నవాని అంగమున జీవమీ ప్రొద్ద అవహిల్లు. నేను ఎప్పుడూ కూడా శత్రువుల విషయంలో కూడా అసత్యం పలకడం అలవాటు లేనివాడనైతే యుద్ధం ఇంకా ప్రారంభం అవుతుందనగా మనసు చెదిరిపోయి విచలితుడనై యుద్ధంలో వెనకంజ వేసి వెళ్ళిపోయినటువంటి వాడను కాకపోతే ఈ మృత శిశువు బ్రతుకుగాక. అంటే నేను ఎన్నడూ శత్రువుల విషయంలో కూడా అసత్యమాడను వాడను మొదటి లక్షణం. 2, ఆయన యుద్ధంలో ఎన్నడూ ప్రారంభంలోనే మనసు విచలితుడై నిరుత్సాహమును పొంది వెనక్కి తిరిగి వెళ్ళిపోనివాడనైతే ఈ మృత శిశువు బ్రతుకుగాక అని మొదటి ప్రతిజ్ఞ. తర్వాత ధరణీసుర కులము నెడంగర మెక్కుడు ప్రియము నాకు కలదీని సధర్మరతుడనయేని ఈ ఉత్తరాసుతుడు లబ్ధ జీవితత్వము నందున్. నాకు బ్రాహ్మణులు అంటే విశేషమైనటువంటి ప్రేమ ఉన్నది నిజమైతే, ధర్మమునందు నేను ఆసక్తి కలవాడనైతే ఈ ఉత్తర యొక్క కుమారుడైనటువంటి ఈ పిల్లవాడు తిరిగి జీవించుగాక. నరునియడ నా మనంబున విరోధమెన్నడును నేమి విధంబున నైనింబరయమి నిజమేనియు సుస్థిరముగ ఇబ్బాలుమేను జీవమునందున్. నేను ఎప్పుడు ఏ కారణం చేత అర్జునుడి పట్ల వైరం పొందకుండా ఉండడం అనేటటువంటిది నిజమైతే ఈ మృత శిశువు యొక్క శరీరములోకి ప్రాణములు ప్రవేశించి ఈ పిల్లవాడు సజీవుడగునుగాక. నిక్కపు ధర్మవు నన ఏన్ అక్కంసాదుల వధించుటారసి చూడం నిక్కువమై ఆర్యజనులకెక్కిన ఏమి అసువర్గమీ శిశువు కనున్. నేను కంసుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించాను. అది ధర్మబద్ధమైనదే అయితే, కర్మిష్ఠులైనటువంటి వారందరూ కూడా దానిని అంగీకరించినదే అయితే, ఈ శిశువు యొక్క శరీరములోకి పంచప్రాణములు ప్రవేశించి మృతుడైన ఈ పిల్లవాడు తిరిగి బ్రతుకుగాక అని చెప్పి మహిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్టంబులైనాయందు తేజరిల్లు నేని ఈ బాలునకు జీవమిప్పుడు వచ్చు. నేను ఎప్పుడూ సత్యాన్ని పలికినటువంటి వాడనైతే, ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని నిరంతరము పరిపాలించిన వాడనైతే, అస్కలిత బ్రహ్మచర్యము నా యందు ఉంటే ఈ పిల్లవాడికి ఇప్పుడే ప్రాణము వచ్చి కదులుగాక అని ప్రతిజ్ఞ చెయ్యగానే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క అవయవములు కదలడం ప్రారంభం చేశాయి. వాడు కళ్ళు విప్పి చూశాడు. అక్కడ ఉన్నటువంటి కుంతీదేవి, మిగిలినటువంటి స్త్రీలు అందరూ కూడా పరమానంద భరితులైపోయి శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. ఆ మృతి చెందినటువంటి పిల్లవాడిని నిజానికి
శ్రీకృష్ణ పరమాత్మ బ్రతికించారు. అంటే యథార్థంగా ఆలోచించాలి అంటే ఆ పిల్లవాడు మృత శిశువై జన్మించినటువంటి కారణం చేత పాండవ వంశం అంతరించిపోయింది. అంతరించిపోయినటువంటి పాండవ వంశాన్ని మళ్ళీ నిలబెట్టినటువంటి ఘనత మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి దక్కుతుంది. ఎప్పుడో వచ్చేటటువంటి ఆపదని గుర్తించి అటువంటి ఆపద ఏర్పడినా నేను ఆ పిల్లవాడిని కాపాడతానని, పాండవుల వంశాన్ని నిలబెడతానని అశ్వత్థామ దగ్గర ఏ ప్రతిజ్ఞ చేసి ఉన్నారో ఆ ప్రతిజ్ఞని నిజం చేసి అస్త్రము చేత చెనకబడినటువంటి శిశువుని తిరిగి బ్రతికించి పాండవులకు, కుంతీదేవి మొదలైన వారికి అందరికీ కూడా ఎంతో సంతోషం కలిగేటట్టుగా చేశారు. వెంటనే ఉత్తర ఆ పిల్లవాడిని ఎత్తుకొని పరిగెత్తుకొచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల దగ్గర శిరస్సు ఉంచి నేల మీద నుదురు మోపి తన యొక్క ప్రగాఢమైనటువంటి భక్తి ప్రపత్తులను, సంతోషాన్ని ఆవిష్కరించింది. ఇక ఆ సమయంలో నిజానికి మాట్లాడడానికి మాటలు ఏముంటాయి? ఇంకా కృష్ణ పరమాత్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదా తల్లి? అంత సంతోషంతో ఆ శిశువుని ఎత్తుకొని తల ఉంచి నేలకి తగిలేటట్టుగా నమస్కరించి కృష్ణ పరమాత్మ ఎడల తనకున్నటువంటి గౌరవాన్ని ప్రకటనం చేస్తే ప్రశస్తమైనటువంటి రత్నములతో ప్రకాశిస్తున్నటువంటి ఆభరణములను ఆ శిశువుకు బహూకరించినటువంటి వాడై శ్రీకృష్ణ పరమాత్మ ఆ శిశువుకి పేరు పెట్టారు. ఆత్మకులము పరిక్షీణమైన జననముందెగాన ఈ అభిమన్యు నందనునకు అర్హమగు పరిచ్ఛిన్నామమనీయ కృష్ణుడు అఖిల జనములు విన పౌరవాధినాథ. ఈ పిల్లవాడు పుట్టేటప్పటికి నిజానికి పాండవుల యొక్క వంశం అంతా కూడా నశించిపోయింది. ఎందుకనంటే అందరూ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మడిసిపోయారు. అటువంటి సమయంలో ఈ పిల్లవాడు పుట్టి వంశాంకురం పుట్టింది, వంశం నిలబడింది అనేటటువంటి సంతోషాన్ని కల్పించాడు. కాబట్టి వంశమే నశించిపోతున్న సమయంలో పుట్టినవాడు కాబట్టి అభిమన్యు కుమారుడికి నేను పరీక్షిత్ అనేటటువంటి పేరు పెడుతున్నాను అని చెప్పి కృష్ణ పరమాత్మ సంకల్పం చేస్తే అందరూ కూడా ఎంతో సంతోషించారు. తదనంతరం ఆ పిల్లవాడు పరీక్షిత్ అనబడేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉండేవాడు. ఈలోగా హిమవత్ పర్వత ప్రాంతానికి ఆ బంగారు నిధులు తవ్వి తీసుకురావడం కోసం వెళ్ళినటువంటి పాండవులు ఆ బంగారాన్నంతటినీ కూడా పట్టుకుని తిరిగి హస్తినాపురానికి వచ్చారు. ఆ హస్తినాపురానికి వారు వచ్చిన తరువాత అక్కడ ఉన్నవారందరూ పాండవుల్ని చూసి వాళ్ళకి పరీక్షిత్ జన్మించినటువంటి పరిస్థితి, శ్రీకృష్ణ పరమాత్మ కాపాడినటువంటి వైనాన్ని వివరిస్తే ఎంతో సంతోషించి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుణ్ణి అనేక విధాలుగా స్తుతించి నీవు చేసినటువంటి ఈ పనులు మాకు కొత్త కాదు, ఎన్ని పర్యాయములు ఎన్ని రకాలుగానో మమ్మల్ని ఆదుకుంటూనే ఉన్నావు అని చెప్పి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ ఎడల తమకున్నటువంటి భక్తి ప్రపత్తులను ప్రకటనం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషించి, హే భగవన్ వ్యాస భగవానుడా, నీ యొక్క అనుగ్రహ విశేషం చేసి అశ్వమేధయాగం చెయ్యడానికి కావలసినటువంటి ద్రవ్యమంతా సమకూరింది కాబట్టి ఇప్పుడు ఈ ద్రవ్యాన్ని ఉపయోగించి అశ్వమేధయాగం చేయడానికి మాకు అనుమతిని కటాక్షించండి అని ప్రార్థన చేశాడు. చేస్తే వ్యాసుడు ఎంతో సంతోషంతో తప్పకుండా నువ్వు అనేక రకములైనటువంటి దక్షిణలతోటి వైభవోపేతంగా ఈ అశ్వమేధయాగాన్ని పూర్తి చేసి మనసులో ఉండేటటువంటి భారాన్నంతటినీ తొలగించుకున్నవాడవై, పరిశుద్ధుడవై, పాప వినిర్ముక్తుడవై గొప్ప కీర్తితో ప్రకాశించు అని చెప్తే ఆ ధర్మరాజు గారు ఎంతో సంతోషించి శ్రీకృష్ణ పరమాత్మ వంక తిరిగి అనవుడు ప్రీతి నొంది అతడచ్యుతు కన్గొని భవ్యమైన ఈ పని తగ ఇట్లు చేయుమని పన్పుము తల్లియు తండ్రియున్ గురుండును సచివుండు ఇష్టసఖుండు కరుణాకర నీవమాకు నీ అనుపమ ముఖ్యవృత్తి జగమంతటికిన్ గతి వేయునీటికిన్. ఓ కృష్ణ పరమాత్మ, ఇప్పుడు నువ్వు మేము చెయ్యవలసినటువంటి పనిని ఆజ్ఞాపించు. అశ్వమేధయాగాన్ని నువ్వు అనుమతిస్తే, ఆజ్ఞాపిస్తే ప్రారంభం చేస్తాం. మాకు తల్లివైనా, తండ్రివైనా, గురువైనా, దైవానివైనా, ప్రియమిత్రుడవైనా ఎవరైనా నువ్వే కదా. నిజానికి మాకే కాదు, ఈ లోకానికి అంతటికీ కూడా ఓ కృష్ణ పరమాత్మ నువ్వే రక్ష. 1000 మాటలు ఎందుకు, నువ్వు అనుమతిస్తే ఈ యాగాన్ని ప్రారంభం చేస్తాను అని అన్నాడు.
ఆ మాటలన్నటువంటి ధర్మరాజు గారి వంక తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసులు పంచినట్ల నియమాఢ్యత చేయుదమశ్వమేధమున్ చేసి కృతార్థతంబొరసి చిత్తము నెవ్వగ ఎల్ల బాచికొమ్ము ఆ సుకృతంబు ధర్మనిచయ ప్రవరంబని ఏన చెప్పి కాదే సుగుణాభిరామ నేను దీనికి జున్పితి ముంధుడంబుగన్. వ్యాసభగవానుడు చెప్పినట్టుగా ఓ ధర్మరాజా, ఈ అశ్వమేధయాగాన్ని చెయ్యి. ఈ అశ్వమేధయాగాన్ని చేస్తే యుద్ధంలో భీష్ముణ్ణి చంపాను, కర్ణుణ్ణి చంపాను అని నీ మనసులో కలిగినటువంటి బాధ అంతా తొలగిపోతుంది. యుద్ధంలో బంధువుల్ని చంపిన పాపం ఏదైనా ఉందని నువ్వు అనుకుంటుంటే ఆ పాపం అంతా తొలగిపోతుంది. కాబట్టి ఈ సుకృతాన్ని నువ్వు చెయ్యి అని నేనే కదా ఇత పూర్వం నీకు చెప్పి ఉన్నాను. కాబట్టి ఇక వేరుగా అనుమతించవలసిన అవసరమే ఉంది. సంతోషంగా యాగాన్ని ప్రారంభం చేయి. కావలసినటువంటి బంగారాన్నంతటినీ కూడా హిమవత్ పర్వత ప్రాంతం నుంచి తీసుకుని వచ్చారు కనుక ఇక నిస్సంకోచంగా ఆ యాగాన్ని ప్రారంభం చెయ్యమని చెప్తే వ్యాసుని యొక్క ఆదేశం మీద అందులో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఆ అశ్వమేధానికి సంబంధించినటువంటి యాగాశ్వాన్ని రక్షించాలి. అది ఏ దేశముల యందు ప్రవేశించి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా దానిని ఎవరూ నిరోధించకుండా నిర్బంధించకుండా కాపాడి తిరిగి రాగలిగినటువంటి వీరుడు ఉండాలి. అందుకని వ్యాస భగవానుడి యొక్క సూచన మేరకు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమ్మతి మేరకు ధర్మరాజు గారు అర్జునుణ్ణి యాగాశ్వరక్షకుడిగా నియమించి ఇప్పటికే కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో రాజులు మడిచిపోయారు. సాధ్యమైనంత వరకు యుద్ధంలో ఎవరిని చంపవద్దు, వంశములు నిలబడాలి అని చెప్పి బోధ చేసి దయతో కూడుకున్నవాడై ఆయన అర్జునుణ్ణి ఆ అశ్వరక్షకుడుగా నియమించి ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ యాగాశ్వం బయలుదేరింది. ఆయన ఆ తర్వాత భీముణ్ణి నకులుణ్ణి దేశ సంరక్షణ కోసం నియోగించాడు. ఎందుకని అంటే మరి ఆయన దీక్షితుడై ఆ యాగం చెయ్యడంలో నిమగ్నుడవుతాడు కాబట్టి. అట్లాగే సహదేవుణ్ణి కుటుంబాలన్నింటినీ రక్షించడానికి రక్షకుడుగా నియమించాడు. పెద్దలైనటువంటి వారు నిశ్చయించినటువంటి శుభముహూర్తంలో వ్యాసాది ఋత్విజులందరూ అక్కడ ఉండగా, పెద్దలందరూ ఆశీర్వచనం చేస్తూ ఉండగా ఆ ధర్మరాజు గారు యజ్ఞదీక్షని స్వీకరించి ఆయన బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై ఎంతో సంతోషంతో అందరూ అక్కడ ఉన్నటువంటి ఋత్విజులందరూ తనని పరివేష్టించి ఉండగా పరమ సంతోషంగా ఆ యాగానికి సంబంధించినటువంటి పూర్వాంగ ప్రారంభంగా యాగాశ్వాన్ని విడిచిపెడితే ఆ మహానుభావుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టుకున్నవాడై యథేచ్ఛగా సంచరిస్తూ వెళ్ళిపోతున్నటువంటి ఆ అశ్వం వెనకాతల బయలుదేరి అశ్వరక్షకుడై వెడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు యాజ్ఞవల్కుడి శిష్యులైనటువంటి వారు కొంతమంది ఆ గుర్రంతో పాటుగా బయలుదేరి వెడుతున్నారు. ఎందుకనంటే మార్గమధ్యంలో తగిన పనులు ఏ ఉంటాయో అవన్నీ చేయడం కోసమని అర్జునుడితో పాటుగా బ్రాహ్మణ సమూహం కూడా వెళ్ళింది. అలా వెడుతున్నప్పుడు ఆ గుర్రం ఆ త్రిగర్తుల యొక్క దేశంలోకి ప్రవేశించినప్పుడు ఆ త్రిగర్త దేశాధిపతి కుమారులు గుర్రాన్ని నిర్బంధించడానికి ప్రయత్నించారు. కొన్ని వేల రథాలు నడుపుకుంటూ వాళ్ళందరూ బయలుదేరి వచ్చి ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళతో మాట్లాడుతూ అర్జునుడు అన్నాడు, అశ్వమేధయాగానికి అడ్డుపడడం అనేటటువంటిది కీడు, పాపం. కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. అయినా ఈ అనవసరపు వైరాలు మంచివి కావు. మనం పొత్తుతో సంతోషంగా ఉందాం. ధర్మరాజు గారు ఆయన సంతోషం పొందడం కోసం, లోక కళ్యాణం కోసం ఈ యాగాన్ని చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా సహకరించి వస్తే బాగుంటుంది అని చెప్తే అంగీకరించకుండా సూర్యవర్మ అనబడేటటువంటి రాజకుమారుణ్ణి సేనాపతిగా చేసుకుని వాళ్ళందరూ కూడా ఆయన మీదకి యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ అర్జునుడు వాళ్ళతో మాట్లాడుతూ, ఇప్పటికే కురుక్షేత్రంలో చాలా రాజవంశాలు అంతరించిపోయి ఇప్పుడు వాళ్ళ కొడుకుల్ని చంపవద్దు, దయతో ప్రవర్తించమని ధర్మరాజు గారు నాకు చెప్పి ఉన్న కారణం చేత నేను యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడనై లేను. కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి యొక్క ప్రేమతో కూడిన హృదయాన్ని అర్థం చేసుకొని గుర్రాన్ని విడిచిపెట్టేస్తే బాగుంటుంది, అనవసరపు యుద్ధం వద్దు అని చెప్పిన అర్జునుడి మాట వినకుండా ఆ సూర్యవర్మ యొక్క తమ్ముడైనటువంటి కేతువర్మ, వేరొక తమ్ముడైనటువంటి ధృతవర్మ, వీళ్ళందరూ కలిసి ఆ అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చారు.
ఆ ధృతవర్మ వాడి బాణాలతో అర్జునుడి యొక్క చేతి మీద కొట్టినప్పుడు ఆ చేతితో పట్టుకున్నటువంటి గాంధీవం జారి భూమి మీద పడిపోయింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. త్రిగర్త సైన్యాలు పెద్ద పెట్టున హర్షంతో కేకలు వేశాయి. నిజానికి ఆ గాంధీవం చేతిలోంచి జారి పడిపోయింది అంటే కారణం ఒక్కటే, ధర్మరాజు గారు చెప్పిన మాటలు అర్జునుడి మీద అంత తీవ్ర ప్రభావం చూపించాయి. కురుక్షేత్రంలో ఇప్పటికే ఎందరో పడిపోయి ఉన్నారు. మిగిలినటువంటి వంశాంకురాల్ని చంపవద్దు, సాధ్యమైనంత వరకు యుద్ధం చెయ్యకుండా మంచి మాటలు పలికి యుద్ధం లేకుండా అశ్వంతో తిరిగి రమ్మని చెప్పినటువంటి ధర్మరాజు గారు మాటలు మనసులో పెట్టుకున్నటువంటి అర్జునుడు యుద్ధం చేయడానికి విముఖుడై ఉన్నటువంటి కారణం చేత, ప్రేమభావనతో ఉన్న కారణం చేత, ఆయన పిడికిలి ఆ పటుత్వంతో లేని కారణం చేత ఆ బాణపు దెబ్బకి చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి పడిపోయింది. ఎప్పుడైతే గాంధీవం పడిపోయిందో ఇక అర్జునుడు ఆ దయాస్వరూపాన్ని, ఆ ప్రేమని వదిలిపెట్టేస్తాడు, వేరొక రుద్రస్వరూపాన్ని పొందుతాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. అట్లాగే అర్జునుడు ఆ గాంధీవాన్ని స్వీకరించి ఎక్కుపెట్టి బాణ పరంపరలను ప్రయోగిస్తూ ఉంటే తట్టుకోలేకపోయినటువంటి ఆ సైన్యంలో ఉన్న ముఖ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో మమ్మల్ని ఆదరించు, తెలిసో తెలియకో యుద్ధం చేశాం, మమ్మల్ని మన్నించవలసింది అని అర్జునుడిని ప్రార్థన చేశారు. అప్పుడైన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వచ్చే చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తున్నాడు, మీ అందరూ రండి అని వాళ్ళని ఆహ్వానం చేసి అక్కడి నుంచి బయలుదేరి ఆయన భగదత్తుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు. ఆ భగదత్తుడి యొక్క కుమారుడు వజ్రదత్తుడు. ఆయన బాల్య చాపల్యం చేత నేను ఈ అర్జునుడి యొక్క యాగాశ్వాన్ని పట్టుకుంటాను అని చెప్పి బయలుదేరి వచ్చాడు. ఎంత అర్జునుడు చెప్పినా వినలేదు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. ఒక పెద్ద ఏనుగు దొగదాన్ని ఎక్కి వచ్చి ఆ భగదత్తుని కుమారుడైనటువంటి వజ్రదత్తుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. చిట్ట చివరికి ఆ ఏనుగు కూలిపోగా ఆ వజ్రదత్తుడు నేల మీద పడిపోయాడు. అతన్ని చూసి ధర్మరాజు గారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చినటువంటి అర్జునుడు చంపడానికి ఇష్టపడక చాలా మెత్తని మాటలతో అతన్ని కొద్దిగా ఊరడించి రాజుల్ని చంపద్దు అని చెప్పి దయామయుడైనటువంటి ధర్మరాజు గారు చెప్పాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ మీద నాకు ఏ కోపం లేదు, మీ అందరూ మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి తప్పకుండా ధర్మరాజు గారు చైత్ర పౌర్ణమి నాడు చేసేటటువంటి అశ్వమేధయాగానికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించి అక్కడి నుంచి సింధు దేశంలోకి ప్రవేశించాడు. ఆ సింధు దేశంలోకి ప్రవేశించగానే ముందు ఎంత చెప్పినా వినరు కదూ వచ్చిన గొడవ. వెంటనే ఆ సింధు దేశంలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది బయలుదేరి అర్జునుడితో యుద్ధానికి వచ్చారు. వచ్చిన తరువాత బడలిపోయి ఉన్నాడేమో, ఆ అర్జునుడి మీద ప్రయోగించినటువంటి బాణములకు ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి పడిపోయింది మళ్ళీ. అంటే ఆయన యుద్ధం చేయడం పట్ల ఎంత వైముఖ్యంతో ఉన్నాడో, ప్రేమతో కార్యాన్ని చక్కపెట్టాలి అని చెప్పి ఆయన ఎంత పూనికతో ఉన్నాడో అర్థమవుతుంది. అర్జునుడి చేతిలోంచి గాంధీవం వేరొకసారి జారి నేల మీద పడిపోతే సైంధవుణ్ణి సంహరించాడు అన్న కోపంతో ఈ సింధు దేశంలో ఉన్నవారు అర్జునుడిని ఏం చేస్తారో అని భయపడినటువంటి దేవతలు కూడా అర్జునుడి యొక్క పూనిక కోసం, అర్జునుడి యొక్క రక్షణ కోసం వాళ్ళందరూ కూడా మంత్రములను పఠించారు. వెంటనే ఆ గాంధీవాన్ని తీసుకుని చేత్తో పట్టుకున్నటువంటి అర్జునుడు యథాప్రకారంగా తన పరాక్రమాన్ని ప్రకటనం చేసి బాణప్రయోగం చేస్తే తట్టుకోలేక సైన్యం అంతా చెల్లాచెదరైపోతున్నటువంటి సమయంలో సైంధవుడి భార్య, పాండవులకు కూడా చెల్లెలు అవుతుంది కదా మరి, దుర్యోధనాదులకు చెల్లెలైనప్పుడు దుశ్శల, ఆమె యొక్క భర్తే సైంధవుడు. కాబట్టి ఆ దుశ్శల ఒక పిల్లవాడిని చేత్తో పట్టుకుని పరిగెత్తుకొచ్చి, ఈ పిల్లవాడు నా మనవడు అర్జున, మన బంధుత్వాన్ని మనసులో స్మరించు, ఈ మనవణ్ణి చూసైనా నువ్వు కనీసం యుద్ధాన్ని ఆపేసేయి, ఈ పిల్లవాణ్ణి కాపాడు, వీడు నీ మేనల్లుడి యొక్క కుమారుడు అని చెప్తే ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు నా మేనల్లుడేడి అని అడిగాడు. అడిగితే నువ్వు వాళ్ళ తండ్రి అయినటువంటి సైంధవుడిని చంపావు అనేటటువంటి బెంగతో నీ మేనల్లుడు ఇంటి వద్దనే ఉండేవాడు, కానీ హఠాత్తుగా ఇదిగో నువ్వు బయలుదేరి యాగాశ్వాన్ని రక్షిస్తూ సిద్ధు దేశంలోకి ప్రవేశించావనేటటువంటి పిడుగులాంటి వార్త విని
హఠాత్తుగా నా కుమారుడు మరణించాడు, కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు కూడా లేడు, ఉన్నది వంశాంకురం ఈ మనవడొక్కడే. దయచేసి నువ్వు ఈ పిల్లవాడిని సైన్యాన్ని కాపాడవలసింది, వదిలి వెళ్ళిపోమ్మని. దుర్యోధనాథులు మీకు చేసినటువంటి అపకారాన్ని మనసులో పెట్టుకోకు. నా భర్త సైంధవుడు చేసినటువంటి పాడు పనులు అన్నీ ఇన్ని కావు, అవన్నీ కూడా మనసులో పెట్టుకోకు. ఎందుకంటే ఆ సైంధవుడి వల్లే కదా అభిమన్యుడు మరణించాడు. కాబట్టి అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఈ బిడ్డపై నీ యొక్క దయని చూపించు అని ఆ పిల్లవాడి చేత అర్జునుడి కాళ్లకు మ్రొక్కించింది దుశ్శల. నీకు ఈ పిల్లవాడు నమస్కారం చేస్తున్నాడు, నువ్వు దయతో నాకు సోదరుడు కదా, నా మనవణ్ణి రక్షించి మమ్మల్ని క్షమించి విడిచిపెట్టు అని అడిగింది. అర్జునుడి మనసు ఎంత కదిలిపోయిందంటే ఆ మాటలు అన్నటువంటి దుశ్శల వంక చూశాడు. చూసి, అమ్మా దుర్యోధనాదులు మాత్రమే దుష్టులా, మేం దుష్టులం కామా? మేము దుష్టులమేనమ్మా. ఈ రాజవంశాల్లో ఈ క్రౌర్యం ఇంతే ఎందుకమ్మా? ఈ రాజవంశాలు తగలపెట్టడానిక? దుర్యోధనుడే కాదు, మేము అట్లాగే ప్రవర్తించాం కదా, యుద్ధం చేశాం కదా, ఎందరినో మట్టు పెట్టాం కదా, దానివల్ల కదా నువ్వు ఈ స్థితిని పొందావు అని పలుకు పలికి బహుసాంత్వనముల నూరార్చి ఆ సుదతి మస్తకమున్ తన అక్కున చేర్చి అబల చనుము వగపు దక్కి అని ప్రసాదభరితుడై ఆ అర్జునుడు చెల్లెలైనటువంటి ఆ దుస్సలని దగ్గరికి తీసుకొని ఆమె శిరస్సు తన గుండెల మీద పెట్టుకొని మంచి మాటలు చెప్పి ఓదార్చి, అంటే నిజానికి తప్పనిసరి పరిస్థితి అయితే యుద్ధం చేస్తున్నాడు తప్ప ఆయన మనసు ఎంత ప్రేమతో నిండిపోయిందో చూడండి. ఎందుకని అంటే ఇప్పటికే అసలు ధర్మరాజు గారు ఆ అశ్వమేధయాగం తలపెట్టడానికి కారణం ఏమిటి? ఎందరో బంధువుల్ని చంపేశాను, ఎందరో రాజుల్ని చంపాను, భీష్ముడిని చంపాను, కర్ణుడిని చంపాను, ఇంతమందిని తెగటార్చేశాననేటటువంటి బాధ, నాకు పాపం అంటుకుందనేటటువంటి ఆక్రోశాన్ని పోగొట్టుకోవడానికి ఆయన యాగం చేస్తుంటే మళ్ళీ ఇంతమందిని చంపి ఆకాశాన్ని పట్టుకుని వెనక్కెడితే ఆయన మనసు మరింత క్లేశపడుతుందని అన్నగారి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత ఆయన నిజానికి ప్రారంభంలో యుద్ధాలు చేయడానికి ఇష్టపడలేదు. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే యుద్ధం చేశాడు, ఎవరిని చంపడానికి కూడా ఇష్టపడలా. అందుకే ఆ చెల్లెలైనటువంటి దుశ్శల వచ్చి బాధపడితే అంత ఓదార్చి వాళ్ళని పంపించేశాడు. ఆ దుశ్శల మనవణ్ణి సైన్యాన్ని వెంట పెట్టుకుని సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జునుడు మణిపూరము అనబడేటటువంటి పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ బభ్రువాహనుడు ఆయన అర్జునుడి యొక్క కుమారుడు. ఎందుకనంటే అర్జునుని యొక్క వేరొక భార్య చిత్రాంగద, అర్జునుడికి చిత్రాంగదకు జన్మించినటువంటి వాడు బభ్రువాహనుడు. ఆ బభ్రువాహనుడే ఆ మణిపూర పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి అయినటువంటి అర్జునుడు వచ్చాడు అని తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చి పరమ వినయంతో అర్జునుడి కాళ్ళకి ఆనందంతో నమస్కారం చేశాడు. కానీ అర్జునుడు ఆ కుమారుణ్ణి బభ్రువాహనుణ్ణి ఆదరించకుండా ఆ పిల్లవాడు మనస్తాపం పొంది ఉంటే ఆ పిల్లవాడి వైపు తిరిగి అన్నాడు, యాగ విముక్తమైచను హయంబున కడ్డము వచ్చి పట్టి కాకీ గతి మెత్తపాటు తగునే నృపధర్మ విహీనతన్ రణోద్యోగము లేక తక్కి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే గుణహీన పొమ్మనిన ఏమియు పల్క కతండు క్రమరన్. ఆ పిల్లవాడైనటువంటి బభ్రువాహనుడి వంక చూసి, యాగంలో విడవబడినటువంటి ఈ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఉత్తమ క్షత్రియుడైనటువంటి నువ్వు ఈ గుర్రాన్ని పట్టుకోవడం మానేసి ఇలా నాకు ఎదురొచ్చి నమస్కారాలు చేసి ఏ యుద్ధం చేయకపోతే నువ్వు ఒక రాజువే? అసలు నీలో ఏమైనా పౌరుషం కనపడుతోందా? కాబట్టి గుణహీన పో అనేటప్పటికీ ఆ బభ్రువాహనుడు చాలా మనసు చిన్న పుచ్చుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అయితే అప్పటి వరకు యుద్ధం కోరనటువంటి అర్జునుడు మరి యుద్ధం చెయ్యని బభ్రువాహనుడు కుమారుణ్ణి ఎందుకు అంత కఠినంగా మాట్లాడడం అంటే తన కుమారుడు, ఆయన పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడాలి. తండ్రి అని నమస్కరించడం చేత సంతోషం కన్నా వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో, ఎంత విలుకాడయ్యాడో చూస్తే అర్జునుడు సంతోషిస్తాడు. అట్లా కాకుండా ఎదురొచ్చి నమస్కరించినంత మాత్రం చేత ప్రీతి పొందడు. అది కుమారుడి విషయంలో కాబట్టి
ఆయన క్షాత్రధర్మాన్ని ప్రకటించి తనకి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే ఓడిపోయినా కూడా అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు. అట్లా చేయకపోవడానికి బాధపడ్డాడు. ఆ బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అట్లే నాన్నగారు ఇంత మాట అన్నారే నన్ను అని. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఉలూపి వచ్చింది. వచ్చి అరిగి పట్టణ వీధి నల్లనచనుచుండ అర్జునుండతనితో నాడినట్టి తెరగెల్ల తనదగు దివ్య బోధంబునకని భుజంగోత్తమతనయ సదయవృత్తి పాతాళంబు వెలువడి అన్నరాధిపుని పాలికి చనుదించి ఏను మీ తల్లి నాగేంద్రసూతి ఉలూపి నా పేరు హితంబు చెప్పెడు మనీష నరుగుదించితి వినుము మీ అయ్య పనుపు తలకొనుము రాజులకు అర్హధర్మమైన ఎని ఒనర్పము తన తోడ పెనగుటధిక సమ్మదము చేయు ఆ కురుసత్తమునకు. ఆ ఉలూపి నాగరాజు యొక్క కుమార్తె, పాతాళలోకంలో ఉంటుంది. ఆమె తన దివ్య దృష్టి చేత తెలుసుకుంది. భూమి మీద ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తున్నాడు. అర్జునుడు అశ్వసంరక్షకుడై వెడుతున్నాడు. బభ్రువాహనుడున్నటువంటి రాజ్యంలోకి ప్రవేశించాడు. చిత్రాంగత కుమారుడైనటువంటి బభ్రువాహనుడు యుద్ధం చెయ్యకుండా అర్జునుడి దగ్గరికి వెడితే అర్జునుడు నిరసించి పంపించేస్తే బాధతో బభ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోతున్నాడనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న ఉలూపి దివ్యదృష్టి చేత గమనించినదై గబగబా వచ్చి ఆ పిల్లవాడిని కలుసుకొని, ఏమోయ్ కుమారా, నేను నీకు తల్లినే, నాగకాంతను, నా పేరు ఉలూపి, నీ తండ్రికి ఏది ఇష్టమో అది చేసి ఆయన ఆశీర్వచనం పొందాలి తప్ప నువ్వు ఇట్లా చేతకాని వాడిలా వెళ్ళి నమస్కారం చేసి గుర్రాన్ని పట్టుకోకుండా ఉంటే మీ తండ్రి సంతోషించడు కదా. అరుదైన అవకాశం, నీ తండ్రే బయలుదేరి నీ నగరం మీదుగా వెడుతున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఆలస్యం లేదు, వెనక్కి వెళ్ళి అర్జునుడితో యుద్ధం చెయ్యి. నేను కూడా నీకు తల్లినే, నేను నీకు ప్రేమతో ఈ మాటలు చెప్పాలని వచ్చాను, నీకు మేలు చేసే ఉద్దేశ్యంతోనే చెప్తున్నాను కాబట్టి వెళ్ళు అని చెప్తే వెంటనే పరమభక్తితో తల్లి అయినటువంటి ఉలూపికి నమస్కరించినటువంటి వాడై, నేను తండ్రితో యుద్ధమేమి అన్న భావనతో తిరిగి వచ్చేశాను, నువ్వు చెప్పిన కారణం చేత నాకు తండ్రితో యుద్ధం చెయ్యడమే ధర్మమని అనిపిస్తోందని చెప్పి రాజలాంఛనాలతో ఆ ఉలూపిని అంతఃపురానికి పంపించి యుద్ధానికి కావలసినటువంటి సాధన సంపత్తిని అంతటినీ కూడా సమీకరించుకున్నవాడై బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ కూడా భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. అర్జునుడు హంసలు పొదగబడినటువంటి ఆ హంసల చిత్తరువులతో పొదగబడినటువంటి ఆ బభ్రువాహనుడి యొక్క ఆ జెండాని పడగొట్టేశాడు. తర్వాత బభ్రువాహనుడు అర్జునుడి యొక్క భుజ సంధిలోకి బాణాన్ని ప్రయోగించాడు. నెత్తురు అంటుకున్నటువంటి ఆ బాణం భుజంలోంచి దూసుకుపోతే ఒక్క క్షణం పాటు విస్మృతి పొందినటువంటి వాడిగా అర్జునుడు గాంధీవాన్ని ఊంచుకుని నిలబడి తెలివి తెచ్చుకుని, ఓ నా అంత వాడయ్యాడు నా కొడుకు, చాలా తీవ్రమైనటువంటి బాణములు వేస్తున్నాడని చాలా సంతోషించాడు. ఏకకాలమునందు ఇద్దరూ కూడా వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించుకున్నారు. అర్జునుడు, బభ్రువాహనుడు. వడినది వీపున వెడలిన్బడియ పొడమినర్జనుండు పదపడి త్రెళ్ళెం కొడుకును మున్నతడేసిన బిడిదపు టేటుల అలంత పృథ్వీనాథ. అర్జునుడు వేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి బాణం బభ్రువాహనుడి యొక్క గుండెల్లోంచి దూసుకుపోగా బభ్రువాహనుడు నేల మీద పడిపోయాడు. పడిపోయే ముందు బభ్రువాహనుడు వేసినటువంటి వజ్రాయుధ సమానమైనటువంటి బాణం అర్జునుడి యొక్క గుండెల్లోంచి దూసుకుపోతే అర్జునుడు రథంలోంచి నేల మీద పడిపోయాడు. ఇద్దరూ ఏకకాలంలో నేల మీద పడిపోయారు. అర్జునుడు మరణించిన వాడు ఎలా ఉంటాడో అలాగే పడిపోయాడు. అర్జునుడు మరణించాడు అని అందరూ అనుకున్నారు. అటువంటి స్థితిలో ఈ వార్త అంతఃపురంలో ఉన్నటువంటి చిత్రాంగదకి తెలిసింది. తెలిసి ఆమె ఉలూపితో కలిసి పరిగెత్తుకుంటూ యుద్ధభూమికి వచ్చింది. వచ్చి ఆ ఉలూపి వంక తిరిగి, ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఎవరినో ఒకళ్ళని బాధ్యుల్ని చేసి మాట్లాడాలి, అది మనుష్య నైజం. కాబట్టి ఆ ఉలూపి వంక తిరిగి, నీ కతంబున పతినా కుమారుని చేతనని పడియున్నవాడతివా కంటే నీవు పతివ్రత కావే, ధర్మజ్ఞవు కానిదానవే, ఏమి కారణమున ఇది కార్యముగా చెప్పితి పిన్నవానికి, కొడుకు దిక్కున నాకు నడలు లేదు, వరుని చూచి పొక్కెద
వామాక్షి నీ దశ తప్పు చేసినను ఈతని కృపార్ధచిత్తవై ఎల్లభంగి సంజీవితుడుగా చెయ్యవమ్మా అక్కట నాథు నీయబనిచి చావు చీచి చూచియూ అగవవు సాహసమున కొలది లేదు నిమ్మేమందుకుల పవిత్ర. ఆ ఉలూపిని చూసి చిత్రాంగద అంటోంది, చూసావా నా కొడుకు యుద్ధం చేయకుండా తిరిగి వచ్చేస్తుంటే నువ్వు నా కొడుక్కి కనపడి యుద్ధం చేస్తేనే నీ తండ్రి సంతోషిస్తాడు కాబట్టి వెళ్ళి నీ తండ్రితో యుద్ధం చేయి అని వాడికి అక్కర్లేనటువంటి బోధ చేసి యుద్ధానికి పంపించావు. వాడు తండ్రి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఇటు వీడు పడిపోయాడు, అటు నా భర్త అర్జునుడు పడిపోయాడు. కొడుకు పడిపోయాడని నేను ఏడవట్లేదు, అంతకన్నా ఎక్కువగా భర్త పడిపోయాడు అని ఏడుస్తున్నాను. నేను ఇంత పరితపిస్తుంటే ఆయన నీకు కూడా భర్తే కదా, నువ్వు అంత ధైర్యంగా అలా నిలబడి ఉన్నావే. ఒకవేళ భర్తని ఎడల ఏదైనా తప్పు చేశాడనుకో, కులకాంతలది మనసులో పెట్టుకుని ఇటువంటి విషమ పరిస్థితిని కల్పిస్తారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు దయార్ద్రచిత్తవై నాగకాంతవు కనుక అర్జునుణ్ణి బ్రతికించు అని చెప్పి ఆమె ఆ ఉలూపిని ప్రార్థన చేసింది. చేస్తే ఆమె వెంటనే ఆ ఉలూపి ఆ అర్జునుణ్ణి రక్షించుకోవాలి అని చెప్పి ప్రయత్నానికి ఒడుగొడుతూ ఉండగా బభ్రువాహనుడు స్పృహ పొంది లేచాడు. లేచి తండ్రిని చంపినటువంటి మహాపాపిని కిరీటం నేల మీద పడిపోగా అర్జునుడు అలా భూమి మీద పడిపోయి ఉన్నాడు. కురుక్షేత్రంలో అంతమందిని పడగొట్టినటువంటి తండ్రిని పొట్టన పెట్టుకున్నాను. అటువంటి తండ్రిని చంపినటువంటి పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప నా పాపానికి నిష్కృతి లేదు, కాబట్టి నేను ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి ఆయన ఆచమనం చేసి ఆ యుద్ధభూమిలో ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. నేను కూడా నా తండ్రిని చంపిన పాపాన్ని పోగొట్టుకుని ఉత్తమ లోకాలు పొందుతాను, నా తండ్రితో పాటే వెడతాను అని చెప్పి. అటువంటి సమయంలో ఆ ఉలూపి చూసి గబగబా బయలుదేరి ఆ బభ్రువాహనుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అర్జునుడిని బ్రతికించాలి అన్న ఉద్దేశ్యంతో ఒక్కసారి ఆ సంజీవని అనబడేటటువంటి మణి కేవలము ఆ పాతాళలోకంలో ఉండేటటువంటి నాగేంద్రుల దగ్గరే ఉంటుంది, దాన్ని స్మరించింది. అది ఆ మణి ఉలూపి చేతిలోకి వచ్చింది. వచ్చిన తరువాత ఉలూపి మాట్లాడుతూ అంది, ఇంద్రుడి చేతనైనా అర్జునుడు చనిపోతాడా? మీరు ఆలోచించవద్దా? నిజానికి నేను ఇతనికి ఒక గొప్ప మేలు చెయ్యాలి అని వచ్చాను, అంతేకాని నాకు మాత్రం అర్జునుడు భర్త కాడా? భర్తని చంపుకుంటానా? కేవలం ఇతన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశ్యంతో మాత్రమే వచ్చాను తప్ప నాకు వేరొక ఉద్దేశ్యం లేదు. నిజానికి ఆ అర్జునుడు మరణించలేదు. మీకెవ్వరికీ తెలియని విషయం, నా మాయ చేత మూర్ఛపోయేటట్లుగా చేశాను. నిజానికి అర్జునుడు ఎవరో కాదు, సాక్షాత్ నారాయణ స్వరూపుడు. అటువంటి వాడి తేజస్సు మహోత్కృష్టమైనది, ఆయనని పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు చూడండి, ఆయన లేస్తాడు. నిజానికి అటువంటి అర్జునుడిని పడగొట్టడానికి కావలసినటువంటి పరాక్రమాన్ని బభ్రువాహనుడికి ప్రదానం చేసిన దాన్ని కూడా నేనే. ఇది ఒక మహత్తరమైన కారణానికి చెయ్యవలసి వచ్చింది అని చెప్తూ ఉండగా ఆ పిల్లవాడు బభ్రువాహనుడు అక్కడ ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతుంటే వాడిని పిలిచి చేతిలో ఆ మణి పెట్టి, ఈ మణి తీసుకెళ్ళి నీ తండ్రి యొక్క గుండెల మీద పెట్టు, వెంటనే నీ తండ్రి బ్రతికి మళ్ళీ లేస్తాడు అని చెప్తే ఆ పిల్లవాడు బభ్రువాహనుడు పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడి యొక్క గుండెల మీద పెట్టగానే మళ్ళీ చైతన్యాన్ని పొందినటువంటి వాడై అర్జునుడు లేచి కూర్చుని చిత్రాంగదని ఉలూపిని చూసి ఆశ్చర్యపోయి, మీ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ రాజు అయినటువంటి బభ్రువాహనుడు ఏడి, క్షేమంగా ఉన్నాడా అని అంటుంటే బభ్రువాహనుడు లేచి సాష్టాంగ నమస్కారం అర్జునుడికి చేశాడు. ఆ తర్వాత ఉలూపి అర్జునుడితో మాట్లాడుతూ, ప్రాణేశ్వర, నేను ఎన్నడూ ఏ తప్పు చేసిన దానను కాను. ఇవాళ నిజానికి నీ కుమారుడి చేత నీకు అశుభాన్ని కావాలని చేయించాను. ఎందుకు చేయించాను అంటే దానికి కారణం ఉంది. ఒకప్పుడు గంగానదిలో స్నానం చేద్దామని నేను నా చెలికెత్తెలతో కలిసి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి రేవులో వసువులు వచ్చి స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేస్తున్న సమయంలో గంగానది యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గంగమ్మ ఒక రూపంతో లేచి వచ్చి ఆ వసువులకు కనపడింది. ఆ వసువులు ఆవిడితో మాట్లాడుతూ,
ఆ అర్జునుడు చెయ్యరాని పని చేశాడు. మా వసువులలో ఒకడు భీష్ముడిగా ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ఆ భీష్ముడిగా జన్మించినటువంటి వసువులలో ఒకడైనటువంటి వాణ్ణి శిఖండిని అడ్డుపెట్టి ఎదురుగుండా బాణాలు నిలబడి వెయ్యకుండా అర్జునుడు ఆ శిఖండి ధనస్సు వెనక తన ధనస్సుని చేర్చి పిడుగుల వంటి బాణములు ప్రయోగించి భీష్ముడిని పడగొట్టాడు. నిజంగా అర్జునుడే ఎదురుగుండా నిలబడితే భీష్ముడు కూడా దివ్యాస్త్ర ప్రయోగం చేసేవాడు. కానీ ఎదురుగుండా నిలబడకుండా శిఖండి వెనక్కి వెళ్ళి బాణములు వేసి భీష్ముడిని చంపాడు. అది మాకు చాలా బాధ కలిగింది. అందుచేత అతను కానీ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మరణిస్తే ఆ అర్జునుడు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. అందువలన మేము ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాం ఓ గంగమ్మ. అంతేకాదు, మేము ఆయనని శపించాలని అనుకుంటున్నాం. మా శాపంతో అర్జునుడిని మార్చివేద్దామని అనుకుంటున్నాం అని చెప్తే గంగమ్మ కూడా సంతోషించింది. అటువంటి సమయంలో అది విన్న ఉలూపి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రికి చెప్తే ఆమె తండ్రి వచ్చి ఆ వసువుల్ని ప్రార్థన చేశాడు. సంతోషించినటువంటి వాళ్ళు ఆ కోపాన్ని వదిలిపెట్టేసి, అయితే ఒక నియమం చెప్తాం విను. భీష్మాచార్యుల వారిని చంపడానికి శిఖండి యొక్క ధనస్సు వెనకాతల తన ధనస్సు పెట్టి బాణప్రయోగం చేసి భీష్ముణ్ణి పడగొట్టినటువంటి అర్జునుడు తన కుమారుడైనటువంటి బభ్రువాహనుడి చేతిలో పడిపోతే పాపం పోతుంది. అలా కానీ పడకపోతే ఆయన చేసినటువంటి పాపానికి నరకానికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్తే ఆ పాపం అర్జునుడిని విడిచిపెట్టాలి అనేటటువంటి కోరికతో బభ్రువాహనుడితో యుద్ధం ఎలా సంభవిస్తుంది అని నేను ఆలోచన చేస్తుండగా అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది. ఈ అశ్వమేధయాగం పుణ్యమాని యాగాశ్వరక్షకుడుగా అర్జునుడు ఈ నగరంలోకి ప్రవేశించడం, బభ్రువాహనుడు యుద్ధం చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఇది సదవకాశం. అర్జునుడికి పాపం రాకుండా చూసుకోవాలి. బభ్రువాహనుడి చేత అర్జునుడు పడిపోయేటట్టుగా చేయించి నాకున్నటువంటి దివ్యమైనటువంటి మణిచేత తిరిగి అర్జునుణ్ణి చైతన్యవంతుణ్ణి చేసుకోవాలి అనే సంకల్పంతో నేను రావడం జరిగింది. అందుచేత ఇప్పుడు అర్జునుడు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. బభ్రువాహనుడి చేతిలో పడిపోయి బ్రతికాడు కనుక వసువులు ఆయనని శపించరు. ఈ విధంగా భర్తని కాపాడుకున్నాను అని చెప్తే చిత్రాంగద, బభ్రువాహనుడు, అర్జునుడు, అక్కడున్నవాళ్ళు అందరూ కూడా ఉలూపి యొక్క సౌశీల్యానికి ఎంతో సంతోషించారు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ అంతఃపురంలోకి రావలసిందిగా అర్జునుణ్ణి ప్రార్థిస్తే, నేను ఇప్పుడు యజ్ఞదీక్షితుడనై ఉన్నాను, ఈ యాగాశ్వ రక్షణ ఎందున్నాను కాబట్టి నేను నగరంలోకి ప్రవేశించి అంతఃపురాదులలోకి రాకూడదు. మీరందరే చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు గారు చేసేటటువంటి అశ్వమేధయాగానికి బయలుదేరి రండి అని చెప్పి వారందరినీ ఆహ్వానించినటువంటి వాడై అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి రాజగృహము అనబడేటటువంటి నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆ జరాసంధుని యొక్క మనవడు మేఘసంధి అనబడేటటువంటి వాడు రాజ్యం చేస్తున్నాడు. ఎంత దయతో కూడుకున్నవాడై ఎంత యుద్ధం వద్దు అని చెప్పినా మేఘసంధి వినకుండా అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం చెయ్యలేక అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడి ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా నేను రాజసూయానికి వస్తాను అని అశ్వమేధయాగానికి వస్తాను అని మాట ఇచ్చాడు. తదనంతరం ఛేదిభూపాలుడైనటువంటి శిశుపాలుడి కొడుకు శరభుడు కూడా అట్లాగే అర్జునుడికి లొంగిపోయాడు. తర్వాత నిషాదరాజు ఏకలవ్యుని యొక్క కుమారుడు కూడా యుద్ధం చేసి అర్జునుడికి లొంగిపోయాడు. తర్వాత దశార్ణపతి, టెంకణాధిపతి, ఆ తర్వాత గుర్రం బయలుదేరి దక్షిణాపథంలోకి ప్రవేశించింది. అక్కడ అర్జునుడు పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక భూపతులందరినీ స్వాధీనం చేసుకుని గుర్రం వెంట సౌరాష్ట్ర దేశంలోకి ప్రవేశించి గోకర్ణాన్ని దాటి ద్వారకకి వెళ్ళాడు. అక్కడ ద్వారకావాసులందరూ కూడా అర్జునుడికి స్వాగతం పలికి ఎంతో సంతోషంగా ఆయనను మన్నించారు. ఆ తర్వాత పశ్చిమ సముద్ర తీరాన ఉన్నటువంటి దేశాలలో తిరిగి అక్కడ నుంచి పాంచాల దేశం మీదుగా గాంధార దేశంలోకి ప్రవేశించింది. అక్కడ శకుని యొక్క కుమారుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్పినా శకుని కుమారుడు అర్జునుడితోటి యుద్ధానికి వస్తే అర్జునుడు యుద్ధం చేసి అతని యొక్క పొగరు అణిచేశాడు. ఎక్కడ వాడిని చంపేస్తాడో అన్న ఉద్దేశ్యంతో శకుని యొక్క తల్లి యుద్ధభూమికి పరిగెత్తుకొచ్చి అర్జునుడిని ప్రార్థిస్తే
ధృతరాష్ట్రుడు గాంధారి నేను వెళ్ళిన తరువాత వీడిని చంపానని చెప్తే బాధపడరా? వాళ్ళ ముఖాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళకి నేను చెప్పవలసిన జవాబు కోసం నేను వీడిని చంపకుండా వదిలిపెట్టాను. ఇప్పటికైనా ఈ పగలు కార్పణ్యాలు విడిచిపెట్టండి అని హితవు పలికి వాళ్ళని కూడా అశ్వమేధయాగానికి ఆహ్వానం చేసి అక్కడ నుంచి బయలుదేరి అర్జునుడు అనేక దేశాలలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా వశవర్తుల్ని చేసుకున్నటువంటి వాడై ఎంతో సంతోషంగా ఆ యాగాశ్వంతో తిరిగి క్షేమంగా హస్తినాపురం వైపుగా వచ్చేస్తున్నాడు. ఈలోగా యాగం కోసమని చెప్పి అనేకమైనటువంటి శాలలను శిల్పుల చేత నిర్మాణం చేయించాడు ధర్మరాజు గారు భీముడును. ఆ ఉలూపి, చిత్రాంగద, ఆ రాజ్యంలో భూమి మీద ఉన్నటువంటి ఎందరో రాజులు, లెక్కలేనంత మంది రాజులు బయలుదేరి ఆ యాగానికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఈ పని చేస్తామంటే మేము ఈ పని చేస్తామని చెప్పి ధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కోసం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కదిలిపోతే సర్దుకుంటూ భూమండలంలో ఉన్న ఇంతమంది రాజులు పోటీలు పడి పనులు చేస్తూ ఆ అశ్వమేధయాగంలో ధర్మరాజు గారి యొక్క కీర్తి బావుట ఎగిరేటట్టుగా ప్రవర్తించారు. 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత గంట కొట్టేవారు. అటువంటి గంట నిరంతరాయంగా మోగుతూనే ఉండేది. అంటే ఆ అశ్వమేధయాగం చేసినప్పుడు ఎన్ని లక్షల మంది భోజనం చేశారో అంతులేదు. అన్ని భోజనాలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి భీముడు, యాగం చూడండి, తినండి, ఈ బట్టలు ధరించండి, ఆభరణాలు తీసుకోండి, మీకు కోరుకున్నటువంటి వస్తువులు తీసుకోండి, మీ దుస్థితి ఏదైనా ఉంటే తొలగించుకోండి అని చెప్తూ ఎవరికి ఏ కష్టమున్నా విని ఆ కష్టాన్ని తీర్చి ధనాన్ని, ధాన్యాన్ని, వస్త్రాల్ని, ఆభరణాల్ని అన్నింటినీ పుష్కలంగా ఇచ్చి పేదరికం అనేటటువంటిది ఎవ్వడికి లేని విధంగా యాగానికి వచ్చిన ప్రతి వాడికి వట్టి చేతులతో వెళ్ళేవాడన్నవాడు లేకుండా భూరిదానాలు చేసి ఎవరికైనా ఏ దుఃఖం ఉందని తెలిసినా ఆ దుఃఖాన్ని పోగొట్టి పంపించాడు తప్ప ఒక్కడు రిక్తహస్తాలతో వెళ్ళినవాడు లేడు, భోజనం చెయ్యకుండా వెళ్ళినవాడు లేడు, కష్టంతో వచ్చి కష్టమే మనసులో పెట్టుకుని వెళ్ళిపోయినవాడు లేడు. అందరినీ అంత సంతోషపెట్టి పంపించారు. ఆ వ్రతానుష్ఠానంలో ఆసక్తి లేనటువంటి ఒక్క ఉపద్రష్ట అందులో లేడు. వేదాంగవేత్త కానటువంటి వాడు ఎవ్వడూ లేడు. అంతమంది వేదాంతులు, అంతమంది బ్రాహ్మణులు, అంతమంది గొప్ప గొప్ప విద్వాంసులు ఆ యాగానికి రావడం జరిగింది. కనుగొను కౌతుకంబున కూడి చనుదించి దివ్య మునీంద్రులతి ప్రియమున అభినందనము చేయ. చాలా గొప్ప గొప్ప మునీశ్వరులు, దివ్యమైనటువంటి ఋషులందరూ కూడా యాగం చూడ్డానికి వచ్చి ఎంతో ఆనందించినటువంటి వారై వారందరూ కూడా ధర్మరాజుని ఆ యాగాన్ని అభినందించారు. అఖిల గంధర్వులు ఆనందములగు గానములను బయలుదేరి వచ్చినటువంటి గంధర్వులందరూ కూడా సంతోషంతో గానం చేశారు. అప్సర స్త్రీలు హృద్యములైన నృత్య విశేషములను ఉల్లసిల్లుచుండ. స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి అప్సర స్త్రీలందరూ కూడా ఆ యాగమంటపంలో నృత్యాలు చేశారు. సిద్ధ విప్రజనంబు శేషలు చల్లుచు బహువిధ్యాశీర్వాద పరతబరగా వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా అక్షతలు వేసి ఆశీపురస్సరంగా మంత్రాలు చదువుతుండగా ఆజ్యులై పేరుగలుగు పదార్వురవని పరుల యాగంబులకు సరివచ్చు మిగులు కాని ఇది వటపడదనగా వెలుంగు ధర్మతనయుని అశ్వమేధమురరేంద్ర. ఒకానొకప్పుడు షోడశ చక్రవర్తులు చేసినటువంటి యాగములు ఎంత ప్రఖ్యాతి వహించాయో ఈ భూమి మీద, వాటితో సమానమనైనా చెప్పాలి, వాటికన్నా ఎక్కువనైనా చెప్పాలి తప్ప అంతకన్నా ధర్మరాజు గారు చేసినటువంటి ఈ అశ్వమేధయాగం మాత్రం ఎంత మాత్రమూ తక్కువ కాదు అని వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటుండగా ఆ అశ్వమేధయాగం పరమాద్భుతమైనటువంటి రీతిలో జరిగింది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో అందులో మంత్రములన్నింటినీ కూడా చక్కటి స్వరంతో అనుసంధానం చెయ్యడం కోసం ఆగమోక్తంబు దర్శనీయంబునైన ఆ సుతంత్రంబునరించు యాజగోత్తమావళికి తానలంకారమై పరాశరాత్మజుని శిష్యకోటి ఒప్పారనధిప.
ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో, ఆ యాగం నిర్వహించినటువంటి వాళ్ళల్లో పరాశరాత్మజుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క శిష్యులున్నారే, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వెలుగు వెలిగారు. అంత గొప్పగా వాళ్ళందరూ కూడా యాగానికి వన్నె తెచ్చే రీతిలో స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములను అద్భుతంగా అన్వయం చేసి దేవతలందరూ కూడా సంతోషించేటట్టుగా ఆ యాగాన్ని చేయించారు. అశ్వమేధ యాగం అంత గొప్పగా జరిగింది. జరిగిన తరువాత ధర్మరాజు గారు ఆ యాగానికి వచ్చినటువంటి సదస్సులకు 1000 కోట్ల బంగారు టంకములు బహూకరించాడు. తదనంతరం ఆ భూమినంతటినీ కూడా, రాజ్యాన్నంతటినీ కూడా వ్యాసుడికి దానం చేశాడు. చేసిన తరువాత ఈ రాజ్యాన్ని నేనేం చేసుకుంటానయ్యా అని చెప్పి అంటే, మళ్ళీ ధర్మరాజు గారు ఆ వ్యాస భగవానుడికి ఇది ఈ భూమికి వెల అని చెప్పి 1,000,000 కోట్ల బంగారు టంకములు వ్యాసుడికి ఇచ్చాడు. వ్యాసుడు ఆ 1,000,000 కోట్ల బంగారు టంకములు తీసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ పంచిపెట్టేశాడు. ఆ యాగం చేసినప్పుడు ఆ యాగంలో యజ్ఞశాల బంగారంతో నిర్మించారు, వేది బంగారంతో నిర్మించారు, యజ్ఞ స్తంభాలన్నీ బంగారంతో నిర్మించారు. అట్లాగే గుమ్మాలు, కుండలు, కర్రలు, ఆ పడుకునేటటువంటి శయ్యలు, అక్కడ ఉన్నటువంటి పీఠాలు అన్నీ కూడా బంగారంతో చేసినవి. ఆ యాగశాలకు సంబంధించినటువంటి వీటన్నింటినీ విప్పేసి ఇవన్నీ కూడా ధర్మరాజు గారు బ్రాహ్మణులకు దానం చేశాడు. అంటే ఒకానొకనాడు మరుత్తుడు చేసినటువంటి యాగం ఎంత గొప్పదో ధర్మరాజు గారు చేసినటువంటి యాగం అంతకన్నా తక్కువది మాత్రం కాదు అని అందరూ మెచ్చుకున్నారు. రెండవ మరుత్తుడై ఆ పాండవ ముఖ్యుండు చేయు పరమ వితరణంబు ఒండొక ఎడ కల్గునే ఎన్నండును చూడ విన సజ్జను స్తుత చరిత. అసలు ఈ ధర్మరాజు గారు చేసినటువంటి యాగం చూస్తుంటే ఒకనాడు మరుత్తుడు చేసినటువంటి యాగం జ్ఞాపకానికి వస్తోంది. ఇటువంటి యాగం అసలు లోకంలో ఇంకెవడైనా ఎప్పుడైనా చేశాడా? ఎంత మహత్తరమైన యాగము అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. తన అంశమైన కనకము విను కుంతీదేవికిచ్చే వేదవ్యాసుండు అనగా అది ఎంతయు వినుత చరిత ధర్మకృతుల వినియోగించన్. వ్యాస భగవానుడికి ఇచ్చినటువంటి బంగారాన్నంతటినీ కూడా ఆయన కుంతీదేవికి ఇచ్చేశాడు. తనకి ఇచ్చినటువంటి 1,000,000 కోట్ల బంగారు టంకములనన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరికీ పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసి ఆయనకి ఏం కావాలి, మహానుభావుడు జ్ఞానధనుడు ఆయన, కుంతీదేవికి బంగారాన్నంతటినీ ఇచ్చాడు. అంటే వ్యాసుడికి కుంతీదేవి అంటే ఎంత ప్రత్యేకమైనటువంటి గౌరవమో, ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది. అంత సౌశీల్యవతి కుంతీదేవి. అందుకే ఆ బంగారాన్నంతటినీ కుంతికి ఇచ్చాడు. కానీ ఆవిడ దాన్నంతటినీ కూడా ధర్మకార్యాలకి వినియోగించేసింది. ఆ తర్వాత ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి అవబృధ స్నానం ఆచరించారు. సకల బాంధవ భూపతి సంయుతముగా ఆ నరేశ్వరుడు అవబృధ స్నానపూతగాత్రుడై చిత్తగత సర్వ కల్మషముల బాసి నిర్జిత స్వర్గత్వ భాసియయ్యే. ద్రౌపదీదేవితో కలిసి ఆ చుట్టూ బంధువులు, రాజులు అందరూ నిలబడి ఉండగా, మునీంద్రులందరూ కూడా మంత్రములను చదువుతూ ఆశీర్వచనం చేస్తుండగా, మనసులో బంధువుల్ని చంపారనేటటువంటి పాపాన్నంతటినీ తొలగతోసుకున్నటువంటి వాడై స్వర్గాది లోకములను పొందడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తేజస్సుని సంతరించుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందడానికి వీలుగా అవబృధ స్నానాన్ని ధర్మరాజు గారు ఆచరించాడు. అవబృధ స్నానంతో ఆ అశ్వమేధయాగం పూర్తయిపోతుంది. ఆ తర్వాత తన నొసలు తగిలేటట్టుగా ధర్మరాజు గారు వంగి వ్యాస భగవానుడి యొక్క పాదములకు నమస్కరించి, మీరు చెప్పినటువంటి మార్గం వల్ల కదా ఇవాళ ఇంత గొప్ప యాగాన్ని చెయ్యగలిగామని చెప్పి తన కృతజ్ఞతను ఆవిష్కరించాడు. సంతోషించినటువంటి వ్యాస భగవానుడు ఆ ధర్మరాజు గారి దగ్గర నమస్కారాన్ని తీసుకొని ఆశీర్వచనం చేసి శిష్యులతో కలిసి అంతర్ధానమైపోయాడు. యాగానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా ఏమి యాగం, ఏమి భోజనాలు, ఏమి బహుమానాలు, ఏమి భూషణాలు, ఏమి వస్త్రాలు, ఏమి ప్రేమ, ఏమి ఆర్ద్రత, ఏమి సువర్ణం, ఏమి ధనం, ఎంతమంది మునీశ్వరులు, ఎంతమంది విద్వాంసులు, ఏమి మంత్రాలు అని దాని గురించి అదే పనిగా చెప్పుకుంటున్నవాడే తప్ప
ఒక్కడు కూడా యాగం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడిన వాడు లేని సందర్భంలో ఆశ్చర్యకరంగా అక్కడికి ఒక ముంగిస వచ్చింది. ఆ ముంగిస ఒక పక్క అంతా బంగారం అయ్యింది, ఒక పక్క సాధారణంగా ఉంది. ఆ ముంగిస వచ్చి అంది, ఈ అశ్వమేధయాగం సక్తు ప్రస్తుడు చేసినటువంటి మహాధర్మంతో పోలిస్తే వీసమంత ఎత్తు కూడా పోలదు అంది. అనేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నటువంటి దేవతలు, మునులు అందరూ కూడా అట్లా అంటున్నావు కదా, ఈ కారణం ఎందువల్ల ఇప్పుడు చెప్పవలసి వచ్చింది? ఏ కారణం చేత నీకు ధర్మరాజు గారి యొక్క అశ్వమేధయాగం నువ్వు చెప్పినటువంటి ఆ సక్తుప్రస్తుడి యొక్క మహాధర్మం కన్నా తక్కువైంది అని అడిగితే ఆ ముంగిస వాళ్ళందరితో కూడా జవాబు చెప్తూ చెప్పింది, వినుడు. ధర్మక్షేత్రమన రూఢమైన కురుక్షేత్రమున యందు రోష కామ విరహితుండొక మహాద్విజుడుంచవృత్తిమైనుండు భార్యయు తనయుండు అతని పత్నియు సహచర భావంబునొంది వర్తింతురు అట్టుల తపశ్రీ వెలుంగనున్నెడే పులుపంటలన్నీయు అత్యంత వికలంబుగా అనావృష్టి దోషమావహిల్లిన అతనికి ఆహారమునర చేసికొనుట దుర్ఘటమయి చెల్లుచుండన్ వారు నలుగురు చని తృణధాన్యమల్ప మేరుకొని ఒత్తురు ఆకలి తీరకుండు. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీ అందరికీ చెప్తాను వినండి అని ఆ ముంగిస జవాబు చెప్పడం ప్రారంభించింది. కురుక్షేత్రానికి ధర్మక్షేత్రము అని పేరు కదా. ఆ కురుక్షేత్రంలో ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు సక్తుప్రస్తుడు. ఆయనకి భార్య, కొడుకు, కోడలు. ఆయన కామాన్ని క్రోధాన్ని కూడా జయించినటువంటి వాడు. ఏ ఆశలు లేనటువంటి వాడు. ఏ ఆశ లేకపోయినా శరీరం తనంత తాను పడిపోవాలి తప్ప శరీరాన్ని బలవంతంగా పడగొట్టకూడదు కదా, అది ఆత్మహత్యాదోషం అవుతుంది. అందుకని ఆయన ఆహారం కోసం కూడా ఎవరిని ఆశ్రయించకుండా ఉంచవృత్తితో జీవిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయిన తరువాత వర్షాలు పడ్డం మానేశాయి. ఎక్కడ చూసినా వేడి, అనావృష్టి. దానితో వరి పంట, గోధుమ పంట బుగ్గి అయిపోయి అటువంటి సమయంలో తినడానికి కూడా ఏమీ దొరకలేదు. అతి కష్టం మీద అతను, భార్య, కొడుకు, కోడలు వెళ్ళి పొలాల్లో అక్కడ ఇక్కడ చెల్లాచెదరుగా పడిపోయినటువంటి నివారి ధాన్యాన్ని ఏరుకుని తెచ్చి దాన్ని పేలపిండిగా చేసుకుంటే అది 4 మానికలైంది. అయితే నలుగురు 4 మానికలు పంచుకొని ఆ పేలపిండి తినడానికి సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఈ సకృప్రస్తుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసమని, లోకానికి తెలియచేయడం కోసం యమధర్మరాజు గారు బ్రాహ్మణ వేషంతో వచ్చారు. వచ్చి చాలా ఆకలిగా ఉంది, నేను అతిథిని, నాకు అన్నం పెట్టమని అడిగారు. వెంటనే అతిథికి పెట్టడం కన్నా ధర్మం గృహస్థుకి లేదని ఆ సకృప్రస్తుడు తన వంతు తినవలసినటువంటి పేలపిండిని ఆ అతిథికి ఇచ్చేశాడు. ఆయన అది తినేసి ఆకలి తీరలేదు అన్నట్టుగా బాధగా ముఖం పెట్టాడు. భర్తని అనుగమించడం ధర్మపత్ని కర్తవ్యం. మీరే తినకుండా ఆకలితో ఉండగా నేను తిని ప్రయోజనం ఏమిటి, మీ మార్గమే నాది అని చెప్పి ఆయన ధర్మపత్ని కూడా తన వంతు ఆ పేలపిండిని వచ్చిన అతిథికి ఇచ్చేసింది. అయినా కడుపు నిండలేదు అని ఆ వచ్చిన అతిథి తెలియచేస్తే ఆత్మావై పుత్రనామాసి అని కదా లోకంలో ప్రఖ్యాతి, మీ కీర్తి నేను నిలబెట్టాలి కదా అని చెప్పి కుమారుడు కూడా తన వంతు పేలపిండిని ఇచ్చేశాడు. ఈ ఇంటిని మెట్టినందుకు ఈ వంశ గౌరవాన్ని మర్యాదని నేను నిలబెట్టవలసి ఉంటుంది, మీరు చేసే అతిథి పూజ నేను పాటించాలి కదా అని ఉత్తమ సంప్రదాయాన్ని కొనసాగించాలి, అప్పుడు కదా కోడలుగా వచ్చినందుకు వారసత్వం అని ఆ కోడలు తన వంతు పేలపిండిని ఇచ్చేసింది. 4 పేలపిండి తినేసినటువంటి ఆ అతిథి కడుపు నిండింది అని సంతోషించి, నేను ఎవరో కాదయా, నేను యమధర్మరాజుని, ఏ విధమైనటువంటి హింస లేకుండా నువ్వు చేసినటువంటి ఈ యాగం చాలా గొప్పది, అతిథి పూజ కన్నా గొప్ప యాగం ఇంకేముంటుంది, ఇందులో ఏ హింస లేదు, ఇందులో ఉన్నదల్లా ఒక్కటే, నువ్వు
వచ్చిన వారిని అంత ప్రీతితో ఆదరించావు, అంత గొప్ప దానం చేశావు, నిన్ను చూడాలి అని సప్తర్షులు కోరుకుంటున్నారు. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నీ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేసినటువంటి ఈ త్యాగానికి, నువ్వు చూపించినటువంటి ఆదరానికి, ఈ అతిథి పూజకి అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇది సామాన్యులు చెయ్యగలిగింది కాదు, ఇది ఒక్క నీకు మాత్రమే చెల్లింది. ఎందుకంటే ఎన్నో ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడు తప్ప అన్యులు చేయగలిగినది కాదు అని చెప్పి ఆ యమధర్మరాజు గారు ఎంతో సంతోషంగా కాసేపట్లో బ్రహ్మగారు విమానాన్ని పంపిస్తున్నాడు. ఆ విమానంలో నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిసి స్వర్గలోకాన్ని చేరండి అని చెప్తుండగా పైనుంచి దేవదుందుబులు మ్రోగై పుష్పవృష్టి పడింది. కాబట్టి హింస లేని యాగం హింసతో కూడుకున్న యాగం కన్నా చాలా గొప్పది అన్న ఉద్దేశ్యంతో ఈ మాట చెప్పాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ పేల పిండి ఎక్కడ కూర్చుని అతిథి తిన్నాడో అక్కడ గొప్ప సువాసనలు కలిగాయి. ఆ అతిథి కాళ్ళు కడుక్కున్నాడు. ఏదైనా తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుంటారు కదా, అందుకని అతిథి కాళ్ళు కడుక్కున్నాడు. ఆ కాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్లు ఎక్కడున్నాయో అక్కడ నేను పాకి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు తగిలి ఆ పేలపిండి వాసన చూసి ఆ శేషం తగిలితే ఎక్కడ తగిలాయో అక్కడ నా పక్క భాగం అంతా బంగారంగా మారిపోయింది, కానీ ఒక పక్క భాగం సాధారణంగా ఉండిపోయింది. మళ్ళీ అట్లా యాగం చేసినవాడు, అట్లా అన్నదానం చేసినవాడు ఎవరైనా ఉంటాడా? ఉంటే నా రెండో పక్క కూడా బంగారం అవుతుందని నేను వెడుతూ ఉంటాను ప్రతి చోటికి. ఇంత అన్నదానం చేశాడు కానీ ధర్మరాజు, ఇక్కడికి వచ్చి నేను అతిథులు కాళ్ళు కడుక్కున్న చోట తిరిగినా, ఇంకో చోట తిరిగినా, ఏ వంటించుకున్నా రెండో వైపు బంగారం కాలేదయా. అందుకని ధర్మరాజు గారు చేసిన యాగం కన్నా శకుప్రస్తుడు చేసినటువంటి యాగమే గొప్పది. ఆయనే ధార్మికుడు, ఆయన ధర్మానుష్ఠానంతో పోలిస్తే ఈ యాగం ఏమీ కాదు అంది. అలా అనగానే శాప విమోచనాన్ని పొంది ఆ ముంగిస అంతర్ధానమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత అసలు ఈ విశేషమేమి అని అడిగితే, ఇంద్రుడు చేసినటువంటి యాగం, అగస్త్యుడు చేసినటువంటి యాగాదులను ఉటంకిస్తూ దానికి సంబంధించినటువంటి వేరు వృత్తాంతాన్ని తెలియచేశారు. ఒకానొకప్పుడు జమదగ్గిని శ్రాద్ధ కార్యం చెయ్యాలి అని నిర్ణయించుకున్నటువంటి వాడై ధేనువు దగ్గరికి వెళ్ళి దాని పొదుగు దగ్గర కుండలో పరమ పవిత్రంగా ధేనువు యొక్క పాలను పితికి శ్రాద్ధకర్మ చెయ్యడం కోసం ఒక మూల భద్రంగా ఉంచాడు. భృగువంశంలో పుట్టిన వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది అని విన్నటువంటి క్రోధానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ దేవత ఈ జమదగ్గిని పరీక్షిద్దామని చెప్పి వచ్చి ఆ కుండ పగిలిపోయేటట్టుగా చేసింది. ఆ పగిలిపోయేటప్పటికి జమదగ్ని చూశాడు. చూసి ఆ క్రోధభూతం ఎదురుగుండా కనపడింది. నిజానికి శపిస్తాడనుకుని క్రోధభూతం భయపడింది. అంత కోపం వస్తుంది ఆయనకి అనుకుంది. కానీ ఆయన అన్నాడు, నీవేమి తప్పు చేసితి, త్రోము శంకాభయంబు తొలగగా సంకల్పావిలతకు నలుగుట పితృదేవతలకు కలుగు పొమ్ము దిగ్గనను అనుడు. ఆ క్రోధదేవత జమదగ్నిని చూసి, అయ్యయ్యో నా వలన ఈ కుండ పగిలిపోయింది, నువ్వు శ్రాద్ధం కోసమని సిద్ధం చేసిన ఆవు పాలన్నీ ఉలికిపోయాయి, కాబట్టి నా తప్పు మన్నించు, నన్ను దయచూడు, ప్రేమతో నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, దేనికంత బెంగ పెట్టుకుంటావు, దేనికంత ప్రార్థన చేస్తావు, నువ్వు చెయ్యరానంత పెద్ద తప్పు ఏం చేశావు, ఏదో పొరపాటున కుండ పగిలిపోయింది, పాలు ఒలికిపోయి అంటే ఆవిడ ఆశ్చర్యపోయి, భృగువంశీయులు మొక్కు మీద కోపం ఉన్నవాళ్ళు అంటారు, కానీ నిజానికి నువ్వు ఇంత శాంతమూర్తివి అని పొగిడింది. తర్వాత శ్రాద్ధ కార్యం చేస్తాను అని నేను సంకల్పం చేసుకుని పితికి తెచ్చినటువంటి పాలకొండ పగిలిపోయినప్పటికీ కూడా నేను ఏమీ అనలేదని నా పితృదేవతలకి కోపం రావచ్చు, సంకల్పం భగ్నమైంది కాబట్టి వాళ్ళు రాకముందు నువ్వు వెళ్ళిపోవు అన్నాడు. అంటే క్రోధదేవత వెళ్ళిపోయింది. వెంటనే ఆ పితృదేవతలు వచ్చారు, చూశారు. నువ్వు శ్రాద్ధం పెడతాను అని సంకల్పం చేసి ఈ కుండలోకి పాలు తెచ్చావు, ఆ శ్రాద్ధ సంకల్పం భగ్నం అయిపోయేటట్టుగా ఆ పాలు నేల మీద పడిపోయేటట్టుగా చేసినటువంటి క్రోధదేవతని విడిచిపెట్టేశావు, కాబట్టి మాకు ఆగ్రహం కలిగింది, నువ్వు ముంగిసవగుదువుగాక అని శపించారు వాళ్ళు. శపిస్తే ఆయన
వాళ్ళని ప్రార్థన చేసి ఆ జమదగ్ని నాకు మళ్ళీ శాప విమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నువ్వు ఒకనాడు మహాధర్మాన్ని చూసినటువంటి వాడివై అది అధమధర్మము అని చెబితే ఆనాడు నీకు శాప విమోచనం అన్నారు. అదో విచిత్రమైన విషయం. అందుకని ఆ జమదగ్ని ముంగిస అయి తిరుగుతున్నాడు. ఆయన సకుప్రస్తుడు చేసినటువంటి అతిథి పూజ చూడడం జరిగింది. అప్పుడు ఒక పార్శ్వమంతా కూడా బంగారు రంగులోకి వెళ్ళిపోయింది, బంగారం అయిపోయింది. ఆయన ధర్మరాజు గారు చేసినటువంటి యాగమనకు హింసాస్పర్శ ఉన్నదని, అది ఆయన చేసినంత త్యాగంతో కూడుకున్నది కాదని విమర్శ చేస్తూ అంతటి మహాధర్మాన్ని కూడా, అంత గొప్ప యాగాన్ని కూడా అధమధర్మంగానే చెప్పాడు. ఆ కారణాన్ని చెప్పి సకుప్రస్తుడు చేసినటువంటి ఆ అతిథి పూజతో పోలిస్తే ధర్మరాజు గారు చేసిన యాగం ఏపాటిది అన్నాడు. అలా అనగానే ఆ పితృదేవతలు ఏది చేస్తే శాపం పోతుందన్నారో అది పూర్తయిపోయిందిగా. మహాధర్మాన్ని అధమధర్మంగా చెప్పాడుగా. చెప్పినటువంటి కారణం చేత ఆయనకి వెంటనే శాపం విమోచనం అయిపోయి ఆ జమదగ్ని యథారూపాన్ని పొంది అంతర్ధానమైపోయాడయా. దానితో ధర్మరాజు గారు చేసినటువంటి యాగం వల్ల ఇంత గొప్పగా అందరూ ఆదరింపబడడం, ఆయన మనసు తేలికపడడం, పాప విమోచనం జరగడం, అవబృధ స్నానం చెయ్యడం, అందరూ సంతోషించడం, సంతోషించని వాడు ఒక్కడున్నాడు అని చెప్పడానికి కూడా సాధ్యం కాని రీతిలో ఆ యాగం జరగడం, ఇన్ని జరిగిన తరువాత కొసమరిపేమి అంటే ఆ యాగం వల్ల జనమేజయుడు కూడా శాప విముక్తి పొందడం. అనుకోని రీతిలో శాప విముక్తి పొంది ఆయన కూడా సంతోషంగా విడిపోయాడు. ఇంతమంది సంతోషాలకి, ఇన్ని రకాలుగా ఇంతమంది అభ్యున్నతులకు కారణమై ధర్మరాజు గారు పరమశాంతి పొందడానికి, ఆయనకి మనసులో ఏదైనా పాపం కలిగిందనేటటువంటి శంక ఉంటే ఆ శంక తొలగిపోవడానికి కారణమైంది. అట్లాగే అర్జునుడు అనుభవించవలసినటువంటి భయంకరమైనటువంటి పాప ఫలితాన్ని కూడా నిజానికి ఈ అశ్వమేధయాగమే ఒక రకంగా తప్పించింది. లేకపోతే బభ్రువాహనుడితో యుద్ధం జరిగి అర్జునుడికి అశుభం జరగడం, ఉలుగుపి యొక్క ప్రమేయం చేత ఆయన మళ్ళీ తిరిగి చైతన్యవంతుడు కావడం, ఇవన్నీ జరిగి ఉండేవి కావు. ఇన్ని మంగళములకన్నింటికీ కూడా కారణమైంది. పైగా ఈ పర్వంలోనే పాండవుల యొక్క వంశాంకురం మృత శిశువుగా జన్మించినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత పునరుజ్జీవితుడై పరీక్షిత్తుగా ఆయన చేతనే నామకరణము చేయబడి వంశాంకురం మిగిలింది. ఇన్ని రకాలుగా జరిగింది. వ్యాస భగవానుడి యొక్క దివ్యమైనటువంటి వైభవము ప్రకాశించింది, కుంతీదేవి యొక్క సౌశీల్యము ప్రకాశించింది, గాంధారి ధృతరాష్ట్రులు సంతోషించారు, ధర్మరాజు గారి యొక్క ధార్మిక ప్రవృత్తి బయటికొచ్చింది. ఇన్నింటినీ వెనక నుండి నడిపించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజానికి అంతరించిపోయినటువంటి వంశాన్ని నిలబెట్టడం అంటే శ్రీకృష్ణ పరమాత్మకి సాధ్యమైంది తప్పది అన్యులకు సాధ్యమా? మహానుభావుడు అట్లా అనుగ్రహించాడు అంటే దానికి కారణం ఒక్కటే. ఎక్కడ ధర్మానుష్ఠానం ఉన్నదో, ఎక్కడ భక్తి ఉన్నదో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిరతిశయమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహానికి కారణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని ఆయనయే తన కృపా విశేషం చేత మనకి అనుగ్రహించాలి అని ఆయన పాదములు పట్టి నమస్కరిస్తూ మళ్ళీ తిరిగి కలుసుకున్న రోజు సాయంకాలం మనం ఆ మిగిలినటువంటి పర్వాన్ని చెప్తాను అని చెప్పి, నా చేత కృష్ణ పరమాత్మ ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలుకుతాను అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.